పాకిస్తాన్ క్రికెట్ జట్టు మరో వివాదంలో చిక్కుకుంది. పాకిస్తాన్ జట్టు జెర్సీ పైన ఆ దేశ జాతీయ జంతువు మార్కోర్ మేక ఉందని తెలుపుతూ ఉన్నారు. ఇక ఆకుపచ్చ జెర్సీ పైన బ్లాక్ కలర్ రంగులో మార్కోర్ మేకను ముద్రించుకున్నారు. ఇదే చిహ్నాన్ని ఐఎస్ఐ వినియోగిస్తూ ఉంది. పాకిస్తాన్ జట్టు జెర్సీ పైన మార్కోర్ బొమ్మ కనిపించడం పైన సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఐఎస్ఐ గుర్తు వినియోగించడం పైన ఐసీసీకి నెటిజన్లు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే భారత్తో మ్యాచ్ రద్దు చేసుకుంటాము అని పాకిస్తాన్ ప్రకటించడం పైన ఐసీసీ మండిపడుతుంది. భారత్తో మ్యాచ్ రద్దు వల్ల దాదాపుగా 2000 కోట్ల నష్టం ఉండే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది. ఇక ఇదే నేపథ్యంలో ఇంకొకసారి మళ్ళీ పాకిస్తాన్ అయితే చిక్కుల్లో పడిందనే చెప్పాలి. ఇదే అంశం పైన పూర్తి డీటెయిల్స్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, పాకిస్తాన్ జట్టు జెర్సీ పైన ఆ దేశ జాతీయ జంతువు మార్కోర్ మేకను యూజ్ చేసుకుంటున్నారంటూ కూడా తెలుస్తోంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అమూల్య, గత కొన్ని రోజులుగా కూడా పాకిస్తాన్ వైఖరి అనేది కొంత వివాదాస్పదంగా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా ఇటు అంటే T20 వరల్డ్ కప్ కి సంబంధించి అంటే బంగ్లాదేశ్ కు మద్దతుగా వాళ్ళు చేస్తున్నటువంటి రచ్చ ఏదైతే ఉందో ఇది కొంత తీవ్ర రూపం దాల్చిందనేది అయితే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. గత వారం 10 రోజుల నుంచి కూడా మేము భారత్ అంటే ముందు అసలు టోర్నీ నుండి బహిష్కరిస్తారు అనే ప్రచారం జరిగింది. అయితే కొన్ని పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు భారత్ మ్యాచ్ ని బహిష్కరించే దిశగా కూడా పాకిస్తాన్ అడుగులు వేస్తుందనేది అయితే స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే ఇప్పుడు కొంత అంటే భారత్ మ్యాచ్ ని బహిష్కరించినా సరే ఇతర జట్లతో ఆడనుంది కాబట్టి అంటే లీగ్ దశలో కానీ క్వార్టర్ ఫైనల్ దశలో కానీ సూపర్ 4 దశలో కానీ ఎక్కడైతే ఆడనుందో ఈ పరిణామాలన్నీ కూడా కొంత అటు ఆసక్తికరంగానే ఉన్నాయి. మిగిలిన మ్యాచ్లకు సంబంధించి పాకిస్తాన్ కు ఏ విధంగా సహకారం ఉండబోతుంది, ఐసీసీ ఏ విధంగా సహకారం అందించబోతుంది, ఎందుకంటే ఇప్పటికే షెడ్యూల్ రిలీజ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ ఆడకపోతే మాత్రం పరిణామాలు కొంత తీవ్రంగానే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు మరోసారి అంటే పాకిస్తాన్ తన వింత చేష్టలతో కొంత ఇరుకుల్లో పడిందని చెప్పాలి, ఇబ్బందుల్లో పడిందని చెప్పుకోవచ్చు. వాళ్ళ జాతీయ జంతువు ఏదైతే ఉందో మార్కోర్ మేకను దీన్ని ఆకుపచ్చ జెర్సీపై వాడారు. అయితే దీనికి వాళ్ళ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ అని ఐఎస్ఐ ఉగ్రవాద మూకలను వీళ్లను రెచ్చగొట్టేటువంటి ఒక నిఘా సంస్థ ఏదైతే ఉందో పాకిస్తాన్ ఆర్మీతో కలిసి వాళ్ళు వాడేటువంటి ఈ చిహ్నాన్ని పాకిస్తాన్ వినియోగించింది. పాకిస్తాన్ జట్టు జెర్సీపై వినియోగించారు. దీంతో ఇప్పుడు ఐసీసీకి కూడా నెటిజన్లు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే ఐసీసీకి సంబంధించి ఐఎస్ఐకి సంబంధించి కొంత వివాదం నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే అంతర్జాతీయంగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో కానీ ఇరాన్ సరిహద్దుల్లో కానీ లేదంటే భారత్ సరిహద్దుల్లో కానీ అటు చైనా సరిహద్దుల్లో కానీ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోంది పాకిస్తాన్. దానికి ఐఎస్ఐ పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తోందనే ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇట్లా ఐఎస్ఐ వాడేటువంటి వివాదాస్పదంగా ఉన్నటువంటి పాకిస్తాన్ నిఘా విభాగం ఏదైతే ఉందో గూఢచారి సంస్థ వాళ్ళు వాడుతున్నటువంటి దీన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏ విధంగా ఆడుతుంది, ఇది స్నేహపూర్వకంగా మ్యాచ్ అంటే భారత్ ను రెచ్చగొట్టే విధంగా పాకిస్తాన్ వ్యవహరిస్తుందా, అంటే ఐఎస్ఐ నీడలోనే తమ దేశం నడుస్తుందనే సంకేతాలు ఇవ్వబోతుందా అనేది కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి. మరి ఇప్పుడు దీనిపైన ఐసీసీ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అయితే జెర్సీకి సంబంధించి ఐఎస్ఐ వీళ్ళు ఐసీసీ అయితే కొంత కఠినంగానే వ్యవహరించే సంకేతాలు కనపడుతున్నాయి. ఎందుకంటే దానికి భారత్ కూడా అభ్యంతరం తెలిపే అవకాశం ఉండదు. భారత్ తో పాటుగా ఈ టోర్నీలో నేపాల్ కూడా ఆడుతుంది, అదేవిధంగా మరికొన్ని దేశాలు కూడా ఆడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి అభ్యంతరం తెలిపే అవకాశం కూడా ఉంది. అటు గల్ఫ్ దేశాలు కూడా ఈ ఐఎస్ఐకి సంబంధించి కొంత ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కూడా గతంలో మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఇప్పుడు ఐసీసీ ఈ విషయానికి సంబంధించి అంటే ఒమన్ కానీ లేదా మరికొన్ని దేశాలు కానీ దీన్ని అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు. అటు శ్రీలంక కూడా కొంత అభ్యంతరం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే శ్రీలంక భారత్ కు మధ్య కొంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశానికి సంబంధించి కొంత కఠినంగానే ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అంటే ఇప్పుడు మరి భారత్ తో మ్యాచ్ అయితే రద్దయిందో దాని వల్ల చూసుకుంటే 2000 కోట్లు వరకు నష్టం వచ్చే అవకాశం ఉందని కనిపిస్తుంది. అంటే ఇంకా ఏ రూపాయలు నష్టం జరిగే అవకాశం ఉందంటారు? అయితే ఈ నష్టం కేవలం 2000 కోట్లు మాత్రమే కాదు. ఒక రకంగా చెప్పాలంటే వరల్డ్ క్రికెట్ కి సంబంధించి పాకిస్తాన్ భారత్ మ్యాచ్ అనేది ఆక్సిజన్ లాంటి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అంటే దాదాపు 4000 నుంచి 4500 కోట్ల వరకు ఈ మ్యాచ్ వల్ల వ్యాపారాలు జరిగే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 నుంచి 10 సెకండ్ల యాడ్ కూడా 25 లక్షల నుంచి 30 లక్షలు వసూలు చేసే పరిస్థితి ఉంటుంది బ్రాడ్కాస్టర్లకు సంబంధించి. అదేవిధంగా టికెటింగ్ ఆదాయాలు కానీ లేదంటే చట్టపరంగా జరిగేటువంటి బెట్టింగ్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా లెక్కలు వేసుకుంటే ఆదాయం అదే 4500 కోట్లకు పైగా ఆదాయం ఉండే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు శ్రీలంకకి సంబంధించి అక్కడ ఏదైతే మ్యాచ్లు నిర్వహిస్తారో హోటల్ బుకింగ్స్ కానీ టికెటింగ్స్ కానీ లేదంటే రెస్టారెంట్లకు వచ్చే ఆదాయం కానీ ఇవన్నీ కూడా భారీగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనివల్ల 4 నుంచి 4500 కోట్ల నష్టం ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఐసీసీ కూడా దీనికి సంబంధించి కొంత కఠినంగానే ముందుకు వెళ్లే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అంటే ఇప్పుడు మరి ప్రస్తుతం చూసుకుంటే ఐఎస్ఐ చిహ్నాన్ని ఏదైతే వినియోగించారో దీనిపైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వివరణ ఇచ్చిందా? అయితే దీనికి సంబంధించి ఇంకా పీసీబీ కానీ ఆ పీసీబీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మౌసిన్ నక్వీ చైర్మన్ అతను కూడా ఇప్పుడు క్లారిటీ ఇవ్వలేదు.
అయితే అటు పాకిస్తాన్ క్రికెట్ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో తాము అదే చేస్తా ఉంటూ కూడా వాళ్ళు పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ పిచ్ టెస్టులన్నీ కూడా కనపడుతున్నాయి. మరి దీనికి సంబంధించి అటు పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చెప్తుంది? ఎందుకంటే వాళ్ళు ఐఎస్ఐని తమ అంటే అమ్ముల పొదిలో ఉన్నటువంటి అస్త్రంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది పాకిస్తాన్. కాబట్టి దీనికి సంబంధించి కొంత అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా మద్దతు ఇచ్చే అవకాశాలే కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ప్రస్తుతం చూసుకుంటే పాకిస్తాన్ క్రికెట్ జట్టు మరో వివాదంలో చిక్కుకుంది. పాకిస్తాన్ జట్టు జెర్సీ పైన ఆ దేశ జాతీయ జంతువు మార్కోర్ మేక చిహ్నాన్ని యూజ్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఆకుపచ్చ జెర్సీ పైన బ్లాక్ కలర్ రంగులో మార్కోర్ మేకను ఉపయోగించనున్నట్టు తెలుస్తోంది. ఇదే చిహ్నాన్ని ఇటు ఐఎస్ఐ వినియోగిస్తూ ఉంది. ఇక పాకిస్తాన్ జట్టు జెర్సీ పైన మార్కోర్ బొమ్మ కనిపించడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇక దీని గురించి చూసుకుంటే ఐఎస్ఐ గుర్తు వినియోగించడం పైన ఐసీసీకి నెటిజన్లు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే భారత్తో ఆల్రెడీ మ్యాచ్ రద్దు చేసుకుంటాము అంటూ కూడా పాకిస్తాన్ ప్రకటించడం పైన ఐసీసీ మండిపడుతోంది. ఇక భారత్తో మ్యాచ్ రద్దు వల్ల దాదాపుగా 2,000 కోట్ల నష్టం జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక ఈ జెర్సీకి సంబంధించి అయితే ఐసీసీకి ఫిర్యాదు చేశారో దీనిపైన కఠిన చర్యలు కూడా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి చూస్తే ఇటు శ్రీలంక కూడా దీనికి కంప్లీట్గా వ్యతిరేకించే అవకాశం కనిపిస్తుంది.